ఆకుపచ్చని అడవిలో ఆరు అనే చీమ, బ్లింకీ అనే మెనుగుడు పురుగు జీవిస్తూ ఉండేవారు. ఒక మనసులో నా వెలుగు తోడు అయితే చిన్న జారుడు పయనం కూడా సుఖమే. ఒక మెరుపు ఒక చిరునవ్వే చాలు. ఒకరోజు అడవి మార్గంలో నడుస్తూ ఆరు జారి పడిపోయింది. ఒక పొడవాటి కొమ్మ ఊడి ఆరు మీద పడింది. మట్టిలో చిక్కుకున్న ఆరు బయటికి రావడానికి చాలా కష్టపడింది. కానీ బయటికి రావడం సాధ్యం కాలేదు. నన్నెవరైనా కాపాడండి. ఆ మార్గంలోనే వెళ్తున్న బ్లింకీ ఆరు కేకలు విని దగ్గరికి వచ్చింది. అది తన బలమంతా ఉపయోగించి కొమ్మను తీసి పక్కకు పడేసి ఆరుని కాపాడింది. నువ్వే నా ప్రాణం కాపాడావు. థాంక్యూ బ్లింకీ. ఇట్స్ ఓకే ఆరు. మనమిద్దరం ఇప్పటి నుంచి స్నేహితులం. ఆ రోజు తర్వాత నుంచి బ్లింకీ మరియు ఆరు మంచి స్నేహితులయ్యారు. ఆరు నిద్ర లేవగానే కష్టపడుతూ గింజలు సేకరిస్తూ తినడానికి మాత్రమే కాకుండా రేపటి కోసం కూడా దాచుకుంటూ ఉండేది. చీమ చిన్నది ఉదయాన్నే లేచెను, ఆనందంతో పని చేసెను, గింజలతో గూడు నింపెను. వచ్చే వర్షానికి సిద్ధం, రేపటి కోసం సంసిద్ధం, పనిలోనే జీవనం హాయిగా సాగెను. కానీ బ్లింకీ రోజంతా ఆడుతూ పాడుతూ అడవిలో తిరుగుతూ ఆనందంగా జీవించేది. రేపటి కోసం ఏమాత్రం ఆలోచించేది కాదు. మినుగురి మెరిసే తార గాలిలో ఆటలాడెను, రాత్రిలో వెలిగెను, నక్షత్రంలా మెరిసెను. వచ్చే కష్టాన్ని మరచెను, ఆనందంలో మునిగెను. ఎప్పుడు కష్టపడతానే అంత పని ఎందుకు ఆరు? వర్షాలు వస్తాయి కదా, అప్పుడు తినడానికి ఏమైనా ఉండాలి కదా. జీవితం సరదాగా ఉండాలి కానీ భద్రంగా ఉండాలి కదా. సరేలే, ఎవరి ఇష్టం వాళ్ళది. అలా మాట్లాడుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో మెరుపులు ఉరుములతో కూడిన పెద్ద వర్షం మొదలైంది. ఆరు వేగంగా తన గూటికి చేరుకుంది. కానీ బ్లింకీ ఆహారం దొరకక ఇంకా వర్షంలోనే అలా తిరుగుతూ వర్షం కారణంగా తన కాలికి గాయమై కింద పడిపోయింది. నడవలేకపోతుంది. ఆరుకి బయట ఏదో చిన్న వెలుగు కనిపించింది. అది బ్లింకీ. ఆరు వెంటనే బ్లింకీ దగ్గరకు బయలుదేరింది. బ్లింకీ దగ్గరకు వెళ్లి తినడానికి తన దగ్గర ఉన్న ఆహారం ఇచ్చి తన గాయానికి కట్టుకట్టి తన గూటి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. బ్లింకీగా మా ఇంటికి వెళ్దాం, ఇక్కడ నీకు భద్రంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఆరు మరియు బ్లింకీ కలిసి అడవికి బయలుదేరారు. ఓ అడవి పాడే గీతం స్నేహం తోడై. ఈసారి బ్లింకీ ఆడుకోలేదు. ఆరుతో కలిసి ధాన్యాన్ని సేకరించింది. వెలుగై చినుకై కలిసే జీవనం, చిమలా మిణుగై ఒకరికొకరు నీడై. ఓ అడవి పాడే గీతం స్నేహం తోడై. ఆ రోజు నుంచి ఆరు మరియు బ్లింకీ కలిసి జీవిస్తూ కష్టపడుతూ సుఖంగా జీవిస్తున్నారు. నువ్వు నిజంగా మారిపోయావు బ్లింకీ. ఇదంతా నీ వల్లనే ఆరు. స్నేహం అంటే సహాయం చేయడం మాత్రమే కాదు, అవసర సమయంలో పక్కనుండడం కూడా ముఖ్యం. జీవితాన్ని సంతోషంగా గడపడం ఎంత ముఖ్యమో రేపటి గురించి కూడా ఆలోచించడం అంతే ముఖ్యం.